It's not just skin care, it's cell care. Shop now. సాధారణంగా దొంగతనాలు అర్ధరాత్రి దాటాకే జరుగుతుంటాయి. కానీ ఈసారి హైదరాబాద్లో దోపిడీ దొంగలు రూట్ మార్చారు. అర్ధరాత్రి తాళాలు పగలగొట్టడం లేదా గోడల కన్నాలు పెట్టడం లాంటివి రిస్క్ అనుకున్నారో ఏమో. తెల్లవారి షాప్ తెరిచిన వెంటనే లోపలికి చొరబడ్డారు. నిజానికి భారీగా బంగారు ఆభరణాలు దోచుకుందామని జ్యువెలరీ షాప్కి వచ్చారు. కానీ వారికి వెండి ఆభరణాలు తప్ప మరేమీ దొరకలేదు. తుపాకులతో కొద్దిసేపు హడావిడి చేసి వెళ్లిపోయారు. అది ఉదయం 10:30 గంటల సమయం. హైదరాబాద్లోని చందానగర్ ప్రాంతం అత్యంత రద్దీగా ఉండే టైం. సరిగ్గా అదే టైంలో బీహార్ నుంచి వచ్చిన 6 దొంగల ముఠా రెచ్చిపోయింది. చందానగర్లోని ఖజానా జ్యువెలరీలో దోపిడీ చేసేందుకు లోపలికి చొరబడ్డారు. ముఖానికి మాస్కులు ధరించారు. చేతులకు గ్లౌజ్, నెత్తిన టోపీలు పెట్టుకున్నారు. పక్కా ప్లాన్తో ఎంట్రీ ఇచ్చారు. లోపలికి ఎంటర్ అవుతూనే వాళ్లకు ఖజానా జ్యువెలరీ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ సతీష్ కనిపించాడు. అతన్ని పట్టుకొని 3 దొంగలు షాపు లోపలికి వెళ్లారు. అతన్ని లాకర్ రూమ్ దగ్గరికి తీసుకుని వెళ్లాలని బెదిరించారు. సతీష్ తలకి తుపాకీ ఎక్కుపెట్టారు. అయితే అతను బెదరలేదు. కానీ లాకర్ ఎక్కడో తనకు తెలియదని సమాధానమిచ్చాడు. కానీ దోపిడీ దొంగలు ఊరుకోలేదు. అతన్ని మరింత బెదిరించేందుకు గాల్లోకి తుపాకీ కాల్పులు జరిపారు. తుపాకీ కాల్పులు విన్న తర్వాత మిగతా స్టాఫ్ అంతా అప్రమత్తమయ్యారు. దుండగులు గాల్లోకి కాల్పులు జరపడంతో అక్కడ వాతావరణం అంతా ఒక్కసారిగా మారిపోయింది. షాపులో ఉన్న సిబ్బంది ఏదో జరుగుతోందని ఊహించారు. దీంతో అంతా కలిసి ఒక్కటై దొంగల వెంట పడ్డారు. షాపులోని నగలతో కూడిన చెస్ట్ సంబంధించిన కీస్ ఎవరూ ఇవ్వలేదు. కానీ దోపిడీ దొంగలు మాత్రం తుపాకులతో బెదిరిస్తూనే బంగారు ఆభరణాలు తీసుకునే ప్రయత్నం చేశారు. కానీ వాటన్నిటికీ లాక్స్ ఉండడంతో ఏం చెయ్యాలో అర్థం కాలేదు. దీంతో షోకేసుల్లో ఉన్న వెండి ఆభరణాలను మొత్తం తీసుకెళ్లారు. దాదాపు 5 నిమిషాల పాటు ఖజానా జ్యువెలర్స్ షాప్లోనే ఉన్నారు. ముగ్గురుగా షాప్లోకి వచ్చిన దోపిడీ దొంగలు మొత్తం అందరినీ బెదిరించారు. 3 దోపిడీ దొంగల వద్ద తుపాకులు ఉన్నాయి. ఆ తుపాకులతోనే సిబ్బంది మొత్తాన్ని భయభ్రాంతులకు గురి చేశారు. సిబ్బంది ఏకమై ఒక్కసారిగా అత్యవసర నంబర్ 112కి ఫోన్ చేశారు. పోలీసులకు సమాచారం వెళ్లిందన్న అనుమానం దొంగలకు వచ్చింది. షాప్లో ఉన్న చెస్ట్ కేసు దొరకకపోవడంతో దొంగలు ఒక్కసారిగా పిచ్చిగా అరిచారు. బంగారు ఆభరణాలు ఉన్న లాకర్ కీస్ కోసం అందరినీ బెదిరించారు. అయినప్పటికీ కూడా ప్రయోజనం లేకుండా పోయింది. ఊహించని పరిణామంతో వెంటనే దోపిడీ దొంగలు షాపు నుంచి బయటికి వెళ్లిపోయారు. మేము నార్మల్ గా కస్టమర్స్ వస్తారు కదా అని అలా అనుకున్నాము. ప్రతి ఒక్కరు మాస్క్ వేసుకొని వచ్చారు. రాగానే మేము అందరం కస్టమర్స్ అనుకున్నాము. కానీ వాళ్ళు రావడమే మా మేనేజర్ సార్ ఇక్కడ చూడపైన కాల్చడంతో అప్పుడు మేము అందరం భయపడుతున్నాము. ప్రతి ఒక్కరికి చిన్న పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఇంకేదో స్టార్ట్ చేసి యంగ్స్టర్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరం అయితే ఇంకా ఈ రోజే లాస్ట్ డే అనే విధంగా ఈరోజు అనిపించింది మాకు. 7 to 8 మెంబర్స్ వచ్చారు. ప్రతి ఒక్కరికి డబల్ షర్ట్స్ ఉన్నాయి. ఒక్కడే బయట జరుగుతుంది. మిగతా వాళ్ళందరూ ఎక్కడ ఉన్న రోజు లేదు. సడన్ గా వచ్చేసింది. ప్రతి ఒక్కరి దగ్గర పిస్టల్ ఉంది. ఎంతమంది? 6 to 7 మెంబర్స్ ఉన్నారు. ఏమన్నా అన్నారా? వాళ్ళు లోపలికి వచ్చి ఏమన్నా అన్నారా? కొట్టిర్రు మేనేజర్ కోసం. ఇంకా మేనేజర్ ఎక్కడున్నాడు? 2 సేఫ్టీస్ ఉంటాయన్నమాట. మేనేజర్ ఇంకా రాలేదు, ఎక్కడున్నారని అందరినీ కొట్టిర్రు. ఆ విషయంలోనే షూటింగ్ కూడా జరిగింది సార్. మా మేనేజర్ సార్కి బుల్లెట్ తగిలిందండి. ప్రజెంట్ ఆయన సేఫ్గానే ఉన్నారు. పిఆర్కే హాస్పిటల్లో ఉన్నారనమాట. ఇక వారు వెళ్లిపోయిన తర్వాత పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. షాప్లోని సీసీ కెమెరాలతో పాటు బయట ఉన్న సీసీ కెమెరాలు కూడా పరిశీలించారు. దోపిడీ దొంగలు 2 బైకుల మీద వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. దోపిడీ దొంగలను పట్టుకునేందుకు పోలీసులు 10 బృందాలను ఏర్పాటు చేశారు. అయితే దొంగలు 2 బృందాలుగా విడిపోయి ఒక గ్యాంగ్ సంగారెడ్డి, మరో గ్యాంగ్ వికారాబాద్ వైపుకు వెళ్లినట్టుగా గుర్తించారు. దీనికి సంబంధించిన సీసీ ఫుటేజ్ ని సైతం పోలీసులు సేకరించారు. బైక్ నంబర్ ఆధారంగా చూస్తే అది నకిలీ నంబర్ అని తేలిపోయింది. అయితే మహారాష్ట్ర లేదంటే కర్ణాటక ప్రాంతంలో బైక్ ని దొంగతనం చేసి దాని మీద హైదరాబాద్ వచ్చినట్లు అనుమానిస్తున్నారు. ऊपर सेफ के पास लगा हुआ है तो उसको भी हम जो एम्प्टी क्वार्टरेज वो सब मिले हैं तो उसके ऊपर जानकारी हम जो भी है आगे की कार्रवाई अंदर जाके सीक्रेट लॉक ओपन करा था। नहीं कोशिश तो किए हैं, उसको नहीं मिला कीस वगैरह। सतीश कुमार को सबको डराने के लिए किए हैं। सर अभी स्टाफ कितने लोग थे अंदर उस वक्त में और कितने बजे ये शॉप खुला? 20-25 आसपास के लोग थे। हाँ। कितने बजे शॉप ऐसे खुलता है अमूमन और कितने बजे की घटना है? नहीं घटना हुआ 10:30 के आसपास में, तो खुलता है अराउंड 10:15 को ओपन करके वो सब ब्रीफिंग में है। जो करना है आज का जो वो ब्रीफिंग के टाइम पे वो एंट्री हुआ है।
ఇక్కడ వాళ్ళు ఏ భాషలో మాట్లాడినట్టు ఏమైనా సిబ్బంది లేదు వాళ్ళకంతా ఇంకా నాట్ ఓల్డ్ అఫెండర్స్ అయినా సార్ అదే చూస్తున్నాం. మరోవైపు దోపిడీ దొంగల కాల్పుల్లో గాయపడ్డ సతీష్ ని ఆసుపత్రికి తరలించారు. దోపిడీ దొంగల గ్యాంగ్ ను బీహార్కు చెందిన ముఠాగా అనుమానిస్తున్నారు. గతంలో కూడా ఆర్సీపురంలో ఇదే తరహాలో దోపిడీ చేశారని చెబుతున్నారు. మరోవైపు కుకట్పల్లిలోని గేటెడ్ కమ్యూనిటీలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఒంటరిగా ఉన్న వృద్ధ దంపతుల ఇంట్లోకి వెళ్లి హంగామా చేశారు. వారిపై దాడి చేసి ఇంట్లో ఉన్న ఆభరణాలన్నీ దోచుకునిపోయారు. హౌసింగ్ బోర్డు కాలనీలోని రిటైర్డ్ ఎంఆర్ఓ నాగేశ్వరరావు ఇంట్లో చొరబడి ఒంటరిగా ఉంటున్న వృద్ధులను బెదిరించారు. 2 లక్షల నగదుతో పాటు బంగారాన్ని చోరీ చేశారు. వృద్ధులపై దాడి చేయడంతో వారు అస్వస్థతకు గురయ్యారు. అయితే 2 దొంగల్లో ఒకడు వారిని పక్కన కూర్చోబెట్టి వాటర్ ఇచ్చాడు. ఎక్కువ గొడవ చేయవద్దు అని బెదిరించాడు. ఈ దోపిడీపై సమాచారం అందుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ల ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.